అండి నేను రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఇంకా డ్రై ఫిష్ అండి. చాలా బాగుంటుందండి కాంబినేషను. పైగా ఈ డ్రై ఫిష్ మనం ఇంట్లో తయారు చేసుకున్న డ్రై ఫిష్ అండి. చాలా బాగుంటుంది. హైజెనిక్గా చక్కగా మనము మంచి ఫిష్ చూస్ చేసుకొని ఇంట్లో ఇలా ఫిష్ని డ్రై చేసుకుంటే మనం 1 year వరకు కూడా ఫిష్ అసలు పాడవకుండా చాలా బాగుంటుందండి. సో ఇవి వచ్చి మనకి కోనం ఫిష్ పీసెస్ అండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా మనము ఫిష్ని ఇంట్లో డ్రై చేసుకోవచ్చండి. ఇలా ఈరోజు మనం దీంతో కర్రీ చేసుకుందాము. ముందుగా మనము ఈ ఫిష్ పీసెస్ని నేనైతే ఒక 10 ముక్కల వరకు తీసుకున్నానండి. వీటిని మనము ముందే కడిగి చాలా క్లీన్ చేసుకొని మనము ఉప్పు కారం అన్నీ పెట్టి ఆరబెట్టుకున్న ముక్కలండి ఇవి. సో వీటిని జస్ట్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి ఏమి కడగవలసిన అవసరం లేదండి. ఉంచి ఒకసారి తీసేసి ఇలా ఒక చిన్న కడాయి తీసుకొని దీంట్లోకి పీసెస్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా చిన్న కడాయి తీసుకోవడం వల్ల మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి. ఎంత కావాలో కర్రీకి అంత మాత్రం సరిపడేట్టుగా తీసుకొని దాంతో మనం సింపుల్గా ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ఈ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇలా చాలా బాగుంటాయండి. ఇలా డైరెక్ట్గా కూడా మనము పప్పుచారులోకి, సాంబార్లోకి దీన్ని మనం ఇలా కూడా టేస్ట్ చేయొచ్చండి. చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకునేది అయితే సాల్ట్ కూడా చాలా తక్కువగా వేసుకుని చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడేట్టుగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కావాల్సినట్టుగా తీసుకోండి. నేనైతే ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 1/4 kg వరకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది కొంచెం బాగా దగ్గరగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం వేసుకొని మనకు రుచికి సరిపడేట్టుగా దీన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. ఇదంతా పచ్చివాసన లేకుండా కారం అంతా కూడా దగ్గరగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా మగ్గిపోయి మంచిగా పచ్చివాసన లేకుండా బాగా దగ్గరగా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 50 grams వరకు హోల్ మసాలా వేసుకుందామండి. హోల్ మసాలా మన ఛానల్లో చేసింది. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఏ కర్రీస్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో బాగుంటుంది. ఒకసారి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా దగ్గరగా మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని బాగా దగ్గరగా చేసుకుందాం. మళ్ళీ ఇదంతా ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా దగ్గర అయిపోయిన తర్వాత ఈ పీసెస్ని ఇందులోకి వేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇందులో వేసేసుకుందాము. వేసుకొని దీన్ని బాగా ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా మనము వంకాయలు కట్ చేసుకుందాము. వంకాయలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా కర్రీ చేయడానికి ముందుగానే ఒక 10 నుంచి 5 నిమిషాలు ముందుగా కట్ చేసుకొని ఉంచుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయండి. సో వీటిని ముందు మనం కట్ చేసేటప్పుడు ఒక వాటర్లో మనము కొంచెం కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఆ ముక్కలకి సరిపడట్టుగా వేసుకుని అందులో కట్ చేసుకుంటే మనకి ముక్కలు నల్లగా అవ్వడం కానీ లేకపోతే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఎఫెక్ట్ కానీ ఏది లేకుండా చాలా క్లీన్గా బాగుంటుందండి వంకాయల్ని. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కడిగేసుకుంటే వంకాయలు చాలా క్లీన్గా ఉంటాయి. ఇలా పల్చగా కట్ చేసుకుందామండి. కర్రీలోకి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఆ స్టవ్ ఆన్ చేసిన తర్వాత పీసెస్ని కొంచెం ఒకసారి ఫ్రై చేసేసుకొని లైట్గా ఇప్పుడు అందులోకి ఈ పీసెస్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను అందులో వేసేసుకుందామండి. ఇలా ముక్కలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ వంకాయ అంతా కూడా బాగా ఉడికిపోయి దగ్గరగా అయిపోయే వరకు కూడా ఇందులో వాటర్ వేయకూడదండి. మనం ఇలా మూత పెట్టుకుంటూ కొంచెం సిమ్లో పెట్టుకుని హైలో పెట్టుకుంటూ స్టవ్ని దగ్గరగా పెట్టుకొని దీన్ని మగ్గబెట్టుకోవాలి. దీంతో పాటు మనకి ఫిష్ పీసెస్ కూడా మగ్గిపోతాయండి. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకోకూడదు. అంటే మనం తీసుకున్న డ్రై ఫిష్ బాగా ముదరదైతే కనుక కొంచెం వాటర్ లైట్గా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం కుక్ అవ్వడానికి. లేకపోతే చందువ ఫిష్ ఏదైనా వంజరం ఫిష్ లేత ఫిష్ అయితే కనుక అంత టైం అవసరం లేదండి. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక 15 minutes సిమ్లో పెట్టి మనం వదిలేస్తే మన కర్రీ ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి మన వంకాయ డ్రై ఫిష్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.